వెల్కమ్ టు పృథ్వీ టీవీ. జనగామ జిల్లాలో ఆర్డీఓ ఆఫీసు జప్తు. బాధితులకు ఇండస్ట్రియల్ 9 కోట్ల పరిహారం గాను ఆర్డీఓ ఆఫీసులోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఏసీలు జప్తు చేయాలని జనగామ జిల్లా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సిద్దిపేట రోడ్డులోని సర్వే నెంబరు 24, 26, 465లో 18.10 ఎకరాల భూమిని 1981 లోపు అప్పుడు హౌసింగ్ బోర్డు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై బాధితులు హైకోర్టు ఆశ్రయించింది. దీంతో బాధితులు పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ ఆ తీర్పుని అమలు చేయలేదు. ఇప్పటి వరకు బాధితులు పరిహారం చెల్లించలేదు. దీంతో జగిత్యాల కోర్టును ఆశ్రయించారు. బాధితులు నెలలోపు 9 కోట్లు పరిహారం చెల్లించాలని, లేదంటే ఆర్డీఓ కార్యాలయాన్ని బాధితులు జప్తు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చింది. జిల్లా కోర్టు నెల గడుస్తున్నా పరిహారం ఇవ్వకపోవడంతో ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు ప్రయత్నం చేశారు. బాధితులు సామాన్లు తరలించబోయారు. వారిని కార్యాలయం సిబ్బంది అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. తీసుకున్నారు. తర్వాత మాకు శాత కాదు 18 ఎకరాలే అన్నారు. 5 ఎకరాలు కుదించిన తర్వాత కూడా ఆ అమౌంట్ ఇచ్చడానికి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినా కానీ డబ్బులు ఇవ్వకపోతే 2013లో హానరబుల్ సుప్రీంకోర్టు హ్యాస్ డెలివర్డ్ జడ్జిమెంట్. దాన్ని కూడా తామిల్ చేసడానికి ఆ హౌసింగ్ బోర్డు అడ్వకేట్ అంటే ఎవరు రామ్ గోపాల్ రావు ఆయనకు వాళ్ళ దగ్గరికి ఆఫీసులకు చుట్టూ తిరిగి నేను వస్తా, మీ కౌన్సిల్ మీకు ఏ ప్రాబ్లం లేదని ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పే జీపీలు ఉన్నారండి. ఇదెంత అధ్వానం అండి. నాశనం చేస్తున్నారు, వ్యవస్థను నాశనం చేస్తున్నారు. వాళ్ళు రైతులను నాశనం చేస్తారు. ఎన్నేళ్ళ నుంచి అవస్థపడుతుందండి వాళ్ళు. మేము కూడా 40 ఏళ్ళ నుంచి అవస్థపడుతున్నాం. మా ఎన్నో డబ్బులు ఇన్వాల్వ్ అయినాయి. సుప్రీంకోర్టులో వాళ్ళు పెట్టిన డబ్బులు మాకిస్తే అసలు కాంపన్సేషన్ క్వశ్చన్ లేదు, అయ్యేపోవద్దు. కోర్టు ఇప్పుడు ఏమని తీర్పిచ్చింది మీకు? కోర్టు అటాచ్మెంట్ ఇచ్చింది, ఆ అమౌంట్ పే చేయమని. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ యాక్షన్? నెక్స్ట్ యాక్షన్ మేము అటాచ్మెంట్ అది ప్రాపర్టీ కొరకు వచ్చినామండి.